నిర్మల్ జిల్లా పెంబిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన కూతుర్లని కనీసం తండ్రి కడసారి చూసుకోలేకపోయాడు. తమ యొక్క ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి తండ్రి ఆ ఇద్దరు కూతురు మరణిస్తే కనీసం వారిని చివరి చూపు చూసుకోలేకపోయాడు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ ఇద్దరు అమ్మాయిలే ఒక దారుణమైనటువంటి యాక్సిడెంట్లో మరణించారు. తండ్రి ఏమో మలేషియాలో ఉపాధి కోసం వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. చివరిగా ఆ ఇద్దరు కూతుళ్ళు మరణిస్తే కనీసం తండ్రిగా అక్కడికి వచ్చి వాళ్ళని చివరి చూపు చూసుకోలేకపోయాడు. చూడండి అక్కడ ఆ కుటుంబం ఎంతలా రోధిస్తుందో, కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది, గుండెలు బాదుకుంటూ. చాలా నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటేనే కన్నీరు వస్తుంది. ఎందుకని అంటున్నానంటే, నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అక్కా చెల్లెలు ఇద్దరు కూడా మరణించారు. హైదరాబాద్లో ఏదో పరీక్ష ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి రాసి తిరిగి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్నటువంటి కారు కల్వట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరి మృతుల పేరు అంటే అక్కడ అక్క చెల్లెల పేర్లు మంజుల, అశ్వినిగా తెలుస్తోంది. ఉపాధి కోసం తండ్రేమో పొట్ట చేత పట్టుకొని మలేషియా వెళ్ళిపోయాడు. ఎవరో ఒక ఏజెంట్ పట్టుకొని మలేషియా వెళ్ళిపోయి అక్కడ అంతో ఇంతో డబ్బులు సంపాదించి తన కూతుళ్ళ కోసం, తన కుటుంబం కోసం, పోషణ కోసం చూసుకోవాలని ఆలోచించిన తండ్రికి అక్కడ ఉపాధి కోసం తీసుకెళ్ళినటువంటి ఆ సదరు కంపెనీ మోసం చేసింది. ఆ ఏజెంట్ మోసం చేశాడు. దీంతో ఏం చేయాలో తోచక కూలీ పని చేస్తూ బతుకుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడే చిక్కుకుపోయాడు కూడా. తిరిగి వద్దామన్నా తండ్రి దగ్గర డబ్బులు లేవు. తన కూతుర్లు మరణించారని చెప్పినా కూడా తండ్రి అలాగే ఉండిపోయాడు. కనీసం డబ్బులు లేవు. అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఆ కుటుంబం అలా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ తండ్రి రాలేదు. కానీ ఈ కూతుర్లు ఇక్కడ మరణించిన తర్వాత అక్కడ చుట్టూ ఉండేటువంటి వారు తమ ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని ఆర్థిక స్తోమత లేదని చెప్పి ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకొని అక్కడే ఆగిపోయిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఆ తండావాసులందరూ కూడా సహకరించి కేటీఆర్ టీం కూడా వారికి సహకరించి చివరి నిమిషాల్లో వారి యొక్క అంత్యక్రియలు పూర్తి చేసింది.